హ్యాపీ యానివర్సరీ. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోదు. సో యాక్చువల్గా ఈరోజు మాకు 10th యానివర్సరీ అనమాట, 10th వెడ్డింగ్ యానివర్సరీ. కాకపోతే నాకు కొంచెం హెల్త్ అంత బాగాలేదు, కొంచెం థ్రోట్ ఎలర్జీ ఉంది, కొంచెం హెడేక్ ఉందనమాట, లైట్గా ఫివరిష్గా కూడా ఉంది. అందుకని చెప్పేసి ఇంక ఈసారి బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే చేసుకుందామని డిసైడ్ అయినాం సింపుల్గా. సో ఎవ్రీ ఇయర్ బయటకు వెళ్ళడం, ఎక్కడికొక్కడికి అలా వెళ్తూ ఉంటాం, తిన్నాను లంచ్కో డిన్నర్కో మామూలుగా పిల్లల్ని తీసుకుని వెళ్తాం. కానీ ఈసారి ఇంకా అసలు ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు, ఇంట్లోనే చేసుకుందామని డిసైడ్ అయ్యాము. కాకపోతే ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా, కొంచెం దాన్ని స్పెషల్గా చేద్దామని చెప్పి ఫస్ట్ టైం అంటే చేసా, కుక్కర్లో చేసా, ఇలా ఓవెన్లో నేను ఎప్పుడు చేయలేదు. ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా ఈ ఇయర్ అని చెప్పేసి నేను ఇంట్లో కేక్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఇలా ప్రాపర్ కేక్ మోల్డ్స్తో ఇలా ఎప్పుడు చేయలేదు, నార్మల్గా కుక్కర్లో చేశాను. ఎప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వీట్ ఫ్లోర్, బెల్లం అలా ఈసారి లేదు, కొంచెం మైదాతోనే షుగర్తోనే ప్రాపర్ కేక్ లాగా చేద్దాము. ఎప్పుడో ఒకసారి అయితే ఓకే, ఇట్లా ఒకేషనల్లీ అంటే ప్రాబ్లం లేదు కదా అని చెప్పేసి అలా చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యా ఈరోజు. సో చూసేద్దామా. నేను ఏమంటారు, నేను చాలాసార్లు అయితే చేయలేదండి, ఒక 2-3 టైమ్స్ చేశాను. ప్రాపర్గా అయితే ఈరోజు చేస్తున్నాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్లో మెన్షన్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం ఇంకా రెసిపీ. ఓకే అండి, నేను 1 kg కేక్కి చేస్తున్నాను అనమాట. సో కేక్ అంటే మా అందరి ఫేవరెట్. స్వీట్స్లో నేను అంత తినకపోయినా కేక్ నా ఫేవరెట్. స్పాంజ్ కేక్ అయితే చాలా ఇష్టము. ఒకప్పుడు చాలా తినేదాన్ని, ఇప్పుడు తగ్గించేసాను అనమాట, వద్దు మైదా షుగర్ అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి 1 kg చేస్తున్నాను, మా అందరికి ఇష్టం అని చెప్పి. 1 kg కేక్ కోసం అని చెప్పేసి నేను 5 eggs విత్ ఎగ్ చేస్తున్నాను. నేను ఎగ్లెస్ కాదు, ఇది 5 eggs తీసుకున్నాను 1 kg కేక్కి. ఏం చేశారు మీరు ఈ వీకెండ్లో? మేమైతే ఈ వీకెండ్లో ఏం చేయలేను, నేను ఇంట్లోనే ఉన్నాము. అసలు ఏంటో అసలు సడన్గా నాకు అవ్వదు, జలుబు రేర్ అవుతుంది. అవుతే మాత్రం నాకు ఇంకా జలుబులాగా అవ్వదు, నాకు ఇంకా గొంతు పట్టేస్తుంది, హెడేక్ వస్తుంది అనమాట. ఇంకా నీరసం అయిపోతుంది, చేత కాదు అసలు. కొంచెం ఇంకా ఎనర్జీ తెచ్చుకొని మా పిల్లలకి నేను చెప్పాను అనమాట కేక్ చేస్తా అని చెప్పేసి. ఇంకా వాళ్ళకి చెప్పాక చేయకుండా ఉంటే ఇంకా ఎలా అనిపిస్తుంది మనకు కూడా అని చెప్పేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకొని స్టార్ట్ చేస్తున్నాను. కొంచెం బీట్ చేసుకోవాలి. కేజీకి 2 cups మైదా పడుతుందండి. సో 2 cupsకి నేను 1.5 cup ఇది షుగర్ వేస్తున్నాను. అంటే మనం మైదా ఎంత తీసుకుంటే అందులో హాఫ్ తగ్గించి షుగర్ వేసుకుంటాం అనమాట. 3 అయితే 2.5 అలా. సో నేను 2 cupsకి ఇది 1 cup అండ్ హాఫ్ కప్ 1.5 cup తీసుకున్నాను షుగర్. సో దీన్ని మంచిగా బీట్ చేసుకోవాలి. కొంచెం షుగర్ మెల్ట్ అయ్యి కొంచెం ఇది క్రీమీ టెక్స్చర్ అయ్యేంత వరకు దీన్ని కొంచెం బీట్ చేసుకోవాలి. ఇది కొంచెం క్రీమీ టెక్స్చర్ అయ్యేంత వరకు మంచిగా మనం ఇలా చేసుకోవాలి, మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర విస్కర్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు, నా దగ్గర లేదు అందుకని చెప్పి ఇది యూజ్ చేస్తున్నాను. సో ఇది ఇలా ఎగ్స్ అండ్ షుగర్ ఇలా ఇంత టెక్స్చర్ వచ్చేంత వరకు దీన్ని ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 3/4 cup ఆయిల్, అన్ఫ్లేవర్డ్ ఆయిల్ యూజ్ చేయండి మీరు ఇందులో. ఇప్పుడు ఇందులోనే వెనిలా ఎసెన్స్ వేసుకుందాం మనం. ఇది 1 teaspoon, సో 1.5 teaspoon వెనిలా ఎసెన్స్. అండ్ 1 teaspoon వెనిలా ఎసెన్స్. ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం మంచిగా. సో ఇది పక్కన పెట్టేసి మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే దగ్గర మిక్స్ చేసి పెట్టుకున్నాము. సో మైదా అండి, మైదా 1 kg కేక్కి, ఇది చాక్లెట్ కేక్ నేను చేసేది. సో 1 kg కేక్కి 2 cups అన్నమాట.
2 కప్స్ మైదా వాడుతున్నాం. ఇలా ఈక్వల్గా తీసుకోవాలండి 2 కప్స్ అంటే. సో 2 కప్స్ మైదా అండ్ చాక్లెట్ కేక్ అని చెప్పారు కదా, సో 1/2 కప్ కోకో పౌడర్ యూజ్ చేయాలి. సో 2 కప్స్ మైదా వేసాం కదండి, 1/2 కప్ కోకో పౌడర్. సో 1/2 కప్ కోకో పౌడర్ వేసుకొని ఇది ఒకసారి కలిపేసుకుందాం మనం. సో ఇందులో మనం 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, మనం హాఫ్ కరెక్ట్గా వేద్దాం. ఇది బేకింగ్ పౌడర్ 1.5 అండ్ 1 స్పూను బేకింగ్ సోడా, వేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ పించ్ సాల్ట్, సో ఇలా 1 పించ్ సాల్ట్ వేసుకోండి. సో ఇప్పుడు మనం ఇది ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి, కొంచెం కొంచెంగా వేసుకుంటూ. ఓకే అండి, ఇది మంచిగా ఇలా మిక్స్ చేసుకున్నాం మనము. సో ఇది 180 degreesలో ప్రీ హీట్లో పెట్టేసుకున్నాను ఒక 3 minutesకి. ఆ లోపు నేను ఇది మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. మనకి ఇలా రిబ్బన్ లాగా రావాలంటే, ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్ అయినట్టు. ఇది ఇలా రావాలి మనకి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు ఇలా వస్తాయి. సో నేను దీనికి కొంచెం ఆయిల్ రాసేసి ఈ బటర్ పేపర్ కూడా కట్ చేసేసుకున్నాను. దీనికి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్నాం బటర్ పేపర్కి. నేను కొంచెం ఎక్స్ట్రానే పెట్టానండి, ఎందుకంటే మనకు ఒకవేళ అది రావట్లేదు అంటే ఆ బట్టర్ పేపర్ని పట్టుకుని కూడా మనం లాగొచ్చు కదా, అందుకని చెప్పి ఫస్ట్ టైం కదా, అందుకని చెప్పి రిస్క్ ఎందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట సైడ్స్కి కూడా. సో ఇది ప్రీ హీట్ కూడా అయిపోయింది. సో ఇందులో పెట్టేసుకొని మనం పెట్టేద్దాం. కొంచెం ఆయిల్ రాస్తుంది, సో దీనికి ఆయిల్ కూడా రాసేస్తాం, ఇందులో వేసేసుకున్నాం. వేసేసాను. దీన్ని కొంచెం ఇలా ట్యాప్ చేసేసుకొని మనం పెట్టేసుకుందాం. సో నేను ఇలా పెడుతున్నానండి. వేసుకొని
మనకి ఇక్కడ కప్ కేక్ ఆప్షన్ ఉంది కదా, సో నేను అదే పెట్టేస్తున్నాను. 25 minutes వచ్చింది, కాకపోతే టైం పడుతుంది బాగానే. నేను 30 minutes పెట్టేసా. ఆఫ్టర్ 30 minutes నేను మధ్యలో ఒక 20 minutes తర్వాత చెక్ చేస్తాను, దాన్ని బట్టి ఇంకా మళ్ళీ చూసుకుందాం. అండ్ ఇది 180 degrees లో పెడుతున్నాను నేను. ఓకే అండి, ఇది ఒకసారి నేను రెండిట్లో పెట్టేశాను అనమాట. ఇంకా అది బ్యాటర్ ఎక్కువ మిగిలిపోయిందని చెప్పి, సో ఇది ఒకసారి చెక్ చేసుకున్నాము. ఇది చెక్ చేసా అండి, ఇదేం రావట్లేదు. చూడండి, ఇలా రావట్లేదు అంటే మనకి ఇది అయిపోయినట్టే. సో ఇది అయ్యింది, ఒకసారి అది కూడా చెక్ చేస్తాను. సో ఎంత మంచిగా ఎంత ఫ్లఫీగా వచ్చింది చూడండి. సో ఇది ఇంకా అవ్వాలండి, ఇది కిందికి ఉంది కదా అందుకని చెప్పి తొందరగా అవ్వాలి, ఇది కొంచెం అవ్వాలి. సో ఇది మళ్ళీ ఇంకా కాసేపు పెడదాము. సో ఇది మళ్ళీ పెట్టేస్తా. సో ఒక 10 minutes పెడుతున్నాను మళ్ళీ ఇది. సో పైన మనం డెకరేట్ కోసం క్రీమ్ కోసం అని చెప్పేసి నేను డార్క్ చాక్లెట్ని ఇలా డబుల్ మార్నింగ్ మెటల్లో కొంచెం మెల్ట్ చేస్తున్నాను. ఇందులో మనం కొన్ని మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇది తెలియదండి ఎలా వస్తుందో, నేనే ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా ఇదైతే. ఎందుకంటే ప్లెయిన్ అలా కాకుండా కొంచెం పైన చాక్లెటీ ఉంటే బాగుంటుంది కదా ఫ్లేవర్ అని చెప్పి, క్రీమ్స్ అవన్నీ వద్దని చెప్పి నాకే వచ్చింది ఈ ఐడియా. చూద్దాం ఎలా వస్తుందో. అంటే చేస్తారో లేదో కూడా నాకు తెలియదు, నేనే కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇందులో కొంచెం నేను ఈ కోకో పౌడర్ కూడా మిక్స్ చేస్తున్నా, కొంచెం థిక్నెస్ కోసం అని చెప్పి. ఇంకా ఏమంటారు, మెజర్మెంట్తో ఏం కాదు, లైట్గా ఆ థిక్నెస్ని బట్టి. ఇంకా ఇవన్నీ తినేవే కాబట్టి బాగానే వస్తుండొచ్చు అని అనుకుంటున్నా, కానీ చూద్దాం. ఫస్ట్ ఇది టేస్ట్ చేసి ఇది బాగుందంటేనే కేక్ పైన వేస్తాను, లేదంటే మళ్ళీ ఇది ఏమంటారు కోకో పౌడర్ చేదుగా ఉంటుంది కదా, డార్క్ చాక్లెట్ కూడా, మళ్ళీ ఇది టేస్ట్ చేదుగా ఉంటే కేక్ అంతా మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. ఇది ఇలా కొంచెం మళ్ళీ ఏమో డైరెక్ట్ పెడితే మాడిపోతుందని చెప్పి ఇలా చేస్తున్నాను డబల్ మార్నింగ్ మెథడ్లో. స్మెల్ అయితే బాగా వస్తుంది, చాక్లెట్ మనకి బ్రౌనీలో వేస్తాడు కదా పైన అలా వస్తుంది స్మెల్ అయితే. హాట్ చాక్లెట్ ఉంటుంది కదా అలా. సో ఆఫ్ చేసేసుకుందాం ఇది. సో ఇది కూల్ అయిపోయిందని దీన్ని ఉల్టా చేసేసుకుందాం. ఇంకా మంచిగా వచ్చేసింది. కొంచెం షేపు అయిపోయింది, పర్లేదు లేదు, ఇంకా ఫస్ట్ టైం కదా. సో నేను ఇప్పుడు ఈ చాక్లెట్ని ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నా. టేస్ట్ బాగుందండి. ఇది మన బయట దొరుకుతుంది కదా చాక్లెట్ క్రీమ్, అలానే ఉంది టేస్ట్ అయితే. నెక్స్ట్ టైం మనం షేప్ పైన కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఈసారి నేను షేప్ పైన అంతా చేయలేదు, లేట్ అయిపోతుంది అని చెప్పేసి. మరీ నైట్ కేక్ పెడితే మళ్ళీ పిల్లలకి అంత నైట్ స్వీట్ వద్దు అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా చేస్తున్నా. పెట్టేసి ఇప్పుడు మనం దీనిపైన
చాకో చిప్స్. షిట్. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సో ఇది కట్ చేద్దాం ఫస్ట్ అని అనుకుంటున్నాం. ఇంకా అయిపోయిందండి కేక్. ఫస్ట్ టైం ట్రై చేసా, బాగా వచ్చింది. ఓకే అండి, ఇది కూడా అయిపోయింది. ఒకసారి ఇది కూడా ఓపెన్ చేసేసి చెక్ చేసుకుందాము. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనిపిస్తుంది. చూద్దాం, ఒకసారి చెక్ చేసుకొని వేసుకుందాం. సో మంచిగా అయిపోయింది. చాలా ఫ్లఫీగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. సో ఇది ఉల్టా చేసేసుకుందాం. సో ఇది కట్ చేసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో, తెలుస్తుందా మీకు? చాలా ఫ్లఫీగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో 2 కేక్స్. ఇది మేము కట్ చేయడానికి అంటే 2 సేమే, కాకపోతే ఇంకా ఇక్కడ పక్కన ఫ్రెండ్స్ కూడా ఇద్దామని చెప్పేసి ఇంకా ప్రిపేర్ చేశాను అనమాట. సో ఇప్పుడు కేక్ కటింగ్ అయిపోయినాక ఇంకా డిస్ట్రిబ్యూట్ చేసేయాలి అందరికీ. ఫస్ట్ టైం ట్రై చేశాను కదండి, చాలా బాగా వచ్చింది, చాలా ఫ్లఫీగా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేస్తే అయినా కూడా చాలా బాగా వచ్చింది. నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని చెప్పేసి. సో చాలా ఫ్లఫీగా మంచిగా వచ్చింది అసలు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.